అధ్యాయం 1 ఇంట్రో హుక్ సమస్త సృష్టికి మూలమైన పరమశివుని నుండి ఉద్భవించిన ఒక గొప్ప వంశం. దేవతలకు సైతం అమృతాన్ని పంచిన పవిత్రమైన కులం. అదే గౌడవంశం. ఈరోజు మనం చరిత్రపుటల్లో నిలిచిపోయిన గౌడ పురాణం కాటమయ్య ఉద్భవం గురించి తెలుసుకుందాం. అధ్యాయం 2 కంఠమహేశ్వరుని జననం. పురాణాల ప్రకారం దేవతల యజ్ఞాయాగాదులలో లోకకల్యాణం కోసం ఒక పవిత్రమైన సురాపానం అవసరమైంది. అప్పుడు పరమశివుడు తన కంఠం గొంతు నుండి ఒక మహావీరుడిని సృష్టించాడు. అతనే కంఠమహేశ్వరుడు. ఆయన్నే మనం భక్తితో కాటమయ్య అని పిలుచుకుంటాం. దేవతల దాహార్తిని తీర్చడానికి శివుని ఆజ్ఞ మేరకు కాటమయ్య భూలోకానికి వచ్చాడు. అధ్యాయం 3 కౌండిన్య మహర్షి మరియు కల్పవృక్షాలు. గౌడవంశానికి మూలపురుషుడు కౌండిన్య మహర్షి. ఆయన గొప్ప ఆయుర్వేద నిపుణుడు. ఆయన తపస్సు, జ్ఞానంతో భూమిపై తాటి, ఈత, ఖర్జూర వంటి కల్పవృక్షాలు ఉద్భవించాయి. ఆ చెట్ల నుండి వచ్చే పవిత్రమైన పానీయమే సురాపానం. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేదిగా, దేవతలకు ప్రసాదంగా పురాణాలు చెబుతున్నాయి. అధ్యాయం 4 సురమాంబదేవి చరిత్ర. కాటమయ్య ధర్మపత్ని సురమాంబదేవి. మహాపతివ్రత అయిన సురమాంబ తన దాసీలతో కలిసి తాటి వనాలకు వెళ్ళి ఆ పవిత్ర పానీయాలను సేకరించి దేవతలకు, ఋషులకు పంచేది. ఆమె దయ, శ్రమ వల్లనే గౌడవంశం సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని పొందింది. ఈ సంఘటనలన్నిటినీ తెలంగాణలో ఒగ్గు కథల రూపంలో ఎంతో అద్భుతంగా పాడుకుంటారు. అధ్యాయం 5 గౌడుల వీరత్వం, చారిత్రక ఘట్టాలు. గౌడులు కేవలం తమ కులవృత్తికే పరిమితం కాలేదు. కాకతీయులు మరియు శ్రీకృష్ణదేవరాయల కాలంలో గొప్ప వీర సైనికులుగా పనిచేశారు. బెంగుళూరు నగరాన్ని నిర్మించిన నారప్రభు కెంపగౌడ కూడా ఈ వంశానికి చెందినవారే. ఇది శివుని అంశంతో పుట్టి శ్రమను మరియు వీరత్వాన్ని నమ్ముకున్న గౌడ కులస్తుల గొప్ప చరిత్ర. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చెయ్యండి. కామెంట్స్లో జై కాటమయ్య అని రాయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో అద్భుతమైన చరిత్రతో కలుద్దాం.